అందరికీ నమస్కారం అండి. ఈరోజు వ్యాసం ఓటమిని దాచి నటన చేయగలమా అంటూ కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతికి ఒక వ్యాసం రాయటం జరిగింది. సో ఇది రీసెంట్ ఎలక్షన్స్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయండి. సో బీజేపీ వాళ్ళు పూర్తి మెజారిటీ వస్తుంది అనుకున్నా కూడా రాలేదు, 240. బట్ స్టిల్ దే ఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో బట్ వాళ్ళందరూ చాలా బాధగా ఉన్నారు, ఓడిపోయామన్న ఇదితో. బట్ తెలంగాణ ఆర్ వేరే కాంగ్రెస్ మాత్రం అనుకున్నన్ని సీట్లు రాకపోయినా కూడా మేము బీజేపీ వాళ్ళు అనుకున్నన్ని సీట్లు రాకుండా చేయగలిగాము అనేసి చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు విన్నర్స్ లాగా ఫీల్ అవుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ అయితే ఎన్డీఏనే ఫామ్ అయింది. ఇది ఒక విచిత్ర విశ్లేషణ. సో దీనిపై విశ్లేషిస్తూ కె శ్రీనివాస్ గారు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక వ్యాసం రాశారు. సో దాన్ని చూద్దాం ఇప్పుడు. ఓటమిని దాచి నటన చేయగలమా? పొంగిపోము కుంగిపోము అని రాజకీయ నాయకులు చెబుతుంటారు, కానీ అంత స్థితి ప్రజ్ఞులు ఇప్పుడు ఎవరున్నారు? పైకి ఎలా కనిపించినా లోపల వాళ్ళ మనసుల్లో గాల్లో తేలిపోవటమో పాతాళానికి జారిపోవటమో చేస్తుంటాయి. బుద్ధినే కాదు, మన స్థితిని కూడా ప్రదర్శించేది ముఖమే. జయాపజయాల సందర్భాల్లో ఎంత దాచుకున్నా సంతోష విచారాలు ముఖాల్లో తొంగి చూస్తాయి. ప్రజా జీవితం ఒక ప్రదర్శనగా కూడా మారిపోయింది కాబట్టి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకోవటం, ముఖ కవళికలు, అంగిక భాషను నియంత్రించటం కొందరికి నైపుణ్యంగా మారిపోయింది. కానీ వారికి కూడా వశపడని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు మనకు పరిచితమైన రాజకీయ వ్యాకరణానికి లొంగినవి కావు. అంతా అధివాస్తవికత, మొత్తంగా విరోధ భాష. కొంచెం నీరు కొంచెం నిప్పు. వారి విజయం విజయంలాగా లేదు, వీరి ఓటమిలాగానూ లేదు. గెలిచినవాడు కోల్పోయినట్టు విచారపడుతున్నాడు, ఓడినవాడు విజేతలాగా సంబరపడుతున్నాడు. సన్నివేశానికి అభినయానికి మైత్రి కుదరటం లేదు. పోనీ కొయ్య ముఖం పెట్టి తప్పించుకుందామా అంటే ముఖనటన కుదరని సంక్లిష్ట మనోభావం. ఈ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఏమంత సంతోషాన్ని ఇచ్చి ఉండవు. మెజారిటీని మించి మరింత బలాన్ని ఇవ్వమని ఓటర్లను అభ్యర్థిస్తే వారు మెజారిటీకి 32 దిగువన నిలబెట్టారు. కూటమిగా తమకు అధికారం ఖాయమే అయినా ఈ విజయంలో తగినంత అపజయం కూడా ఉన్నది. తేజస్సు జారిపోయి పరాధీనపు అధికారం దక్కింది కదా అని బాధపడుతున్నది. ఇక కాంగ్రెస్తో సహా అనేక పార్టీల ఇండియా కూటమికి బీజేపీకి సొంతగా వచ్చినన్ని సీట్లు కూడా రాలేదు. కానీ బీజేపీని చావు దెబ్బ తీశామన్నట్టు అది ఆనందిస్తున్నది. ప్రియాంక గాని పోటీ చేసి ఉంటే మోడీ కూడా చిత్తుగా ఓడేవాడు కదా అని పశ్చాత్తపడేంతగా కాంగ్రెస్లో విజయోత్సాహం కనిపిస్తుంది. ఫలితాల అంతర్యం బీజేపీని తగ్గించడమే కావచ్చును, కానీ చిత్తుగా ఓడించడం కాదు. ఇండియా కూటమిని పెంచడమే కావచ్చు, కానీ పూర్తిగా గెలిపించడం కాదు. ఫలితాల సాంకేతిక సత్యంలో పొంతనలేని ముఖ చిత్రాలను ఈ రెండు పార్టీల శ్రేణులు చూడవచ్చు. నరేంద్ర మోదీ ముఖం గంభీరంగా ఉంటుంది, చూపు పదునుగా ఉంటుంది. ఎప్పుడైనా నవ్వినా అది ఆత్మీయంగా కాక యథాలాపంగా ఉంటుంది. అత్యధిక జనాదరణ కలిగిన ఒక నాయకుడు కఠినమైన వ్యవహార సరళి, కఠోరమైన రాజకీయ సంకల్పాలు కలిగి ఉంటే ఎట్లా ఉంటారో దానికి తగ్గట్టు ఆయన ముఖ కవళికలు గత 10 ఏళ్లుగా మనకు అలవాటయ్యాయి. ఒక రకమైన దర్పంతో ఆయన 56 అంగుళాల ఛాతీ ఉప్పొంగి కనిపించేది. ఫలితాలు వచ్చాక ఆయన ఎట్లున్నారు? ఫలితం రాకముందు తొలి రౌండ్లలో వారణాసి కౌంటింగ్లో వెనకబడినప్పుడు ఆయన ముఖం ఎట్లా ఉంటుంది? కెమెరా ఎదుట లేనప్పుడు ఆయన మనోభావాలే ఆయన ముఖంలో పలికి ఉంటాయి. జూన్ 4వ తేదీ సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన పార్టీ నాయకుడిగా ఫలితాలపై శ్రేణులకు సంతృప్తినో ఓదార్పునో అందించవలసిన కర్తవ్యంలో ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో ఆయనను చూసిన వారంతా ఆయన కవళికలు శ్రద్ధగా గమనించారు. తప్పనిసరిగా ఆయన తనను తాను కూడగట్టుకున్నారు. నవ్వుతున్నారు, కానీ అది యథాలాపంగా, నిర్లిప్తంగా లేక ఏదో అప్రియ భావాన్ని ప్రకటిస్తుంది. తమకు దక్కింది ఆశించిన విజయమో కాదో ఆయన చెప్పలేదు. ఎన్నికల ప్రచారం అంతటా ఆయన తన పేరు మాత్రమే జపించారు. ఆనాటి సందేశం తర్వాత ఇక ఆయన ఎన్డీఏ ప్రతినిధిగా మారిపోయారు. రెండో ప్రభుత్వానికి కొనసాగింపే మూడో ప్రభుత్వం అన్నారు. గెలుపోటములు వస్తుంటాయి పోతుంటాయి అన్నారు, కానీ ఆ వ్యాఖ్యను ప్రస్తుత సందర్భంతో అన్వయించలేదు. అప్పటి నుంచి ఆయన చాలా కలివిడిగా కనిపించాలని చూస్తున్నారు. ఆలింగనాలు పెంచారు. హాయిగా నవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఛాతిని కాక హృదయాన్ని ముందుకు తోస్తున్నారు. నిజానికి చాలా కష్టమైన ప్రక్రియ ఇది. నలుగురిని కలుపుకొని పోవలసిన అగత్యంలో ఒక దృఢమైన నాయకుడికి కలిగే కష్టం ఇది. తన అపజయానికి తాను మొహం చాటేసి సాంకేతికమైన విజయాన్ని నెత్తిన పెట్టుకోవలసిన పరిస్థితి.
ఓటమికి పెద్దగా బాధపడకుండా, గెలుపును పెద్దగా వేడుక చేసుకోకుండా ఉండవలసిన పరిస్థితిని తెలంగాణలో కూడా చూడవచ్చు. లోక్సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీకి పెద్ద లాభం చేకూర్చాయి, కాంగ్రెస్కు బాగా నష్టం చేశాయి. బీఆర్ఎస్ సంగతి చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ జాతీయ స్థాయి పరిణామాల హడావిడిలో పొరుగు తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సందర్భంలో తెలంగాణ జయాపజయాలు పెద్దగా చర్చలోకి రాలేదు. కార్పెట్ కిందకి తోసేద్దామని ఓడిపోయిన వాళ్ళు అనుకుంటే సరే కానీ 4 సీట్లు రెట్టింపు చేసుకొని 8 సీట్లు గెలిచిన బీజేపీ కూడా గెలుపు స్థాయికి తగ్గట్టు సంబరాలు చేసుకోలేదు. 8 స్థానాల్లో గెలిచి మరో 7 స్థానాల్లో రెండో స్థానంలో నిలవటం అంటే ఆ పార్టీకి ఎంతటి పెద్ద గెంతు. బహుశా జాతీయ స్థాయిలో పెద్ద గెలుపు దక్కలేదన్న నిరుత్సాహం తెలంగాణ బీజేపీ శ్రేణులలో కూడా పనిచేసింది. అదే సమయంలో ఇప్పుడు దక్కిన ఓట్ల శాతం కానీ సీట్లు కానీ ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వచ్చాయని, వాటిని స్థిరపరచుకోవడానికి ఇంకా చాలా కష్టపడవలసి ఉంటుందని గ్రహించడం కూడా వారి ఆనందాన్ని నిగ్రహించి ఉండవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తన ఓటమిని మభ్యపరచాలని చూస్తున్నది? జాతీయ స్థాయిలో ఓటమిలో వెలిగిన విజయం తలమునకలైనందున 2019లో గెలుచుకున్న 3 స్థానాలతో పోలిస్తే 5 అదనంగా గెలుచుకున్నామని, బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి బదలాయించినందువల్లనే ఆ స్థానాలు ఓడిపోయామని కాంగ్రెస్ ఎందుకు వివరణలు ఇస్తున్నది? కూడబలుక్కున్నట్టు వారు వీరు తమ గెలుపు ఓటములను గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు నిద్రపుచ్చుతున్నారు? నిజానికి కాంగ్రెస్ ఓట్లు 2019 సాధారణ ఎన్నికలతో కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలతో కానీ పోలిస్తే పెరిగాయి తప్ప తరగలేదు. కాకపోతే పెరగవలసినంత పెరగలేదు. బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సంపాదించుకున్నది 37.35% ఓట్లు. ఇప్పటి లోక్సభ ఎన్నికల్లో నాటికి 16.68% ఆవిరయ్యాయి. అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్కు ప్రాసంగికత లేదని దాదాపు 20% ఓటర్లు భావించి ఉండొచ్చు. బీజేపీకి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఓట్ల శాతంలో పెరుగుదల సుమారు 20%. సులువుగా లెక్కలు వేసుకోవడానికి వీలుగా లోక్సభ ఎన్నికలు ఆ 20% బీజేపీకి అదనంగా వెళ్ళాయి అనుకుందాం. ఎందుకు వెళ్ళాయి అన్నది కదా ప్రశ్న. కాంగ్రెస్ను కాదని వాళ్ళు బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? 2018 అసెంబ్లీ ఎన్నికలకు 2019 లోక్సభ ఎన్నికలకు మధ్య తేడా కూడా బీజేపీ ఓట్లు పెద్ద శాతం పెరిగాయి. పార్లమెంట్ ఎన్నికలలో పెరగడానికి మోదీ ఆకర్షణ ఒక కారణం కావచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 15 నియోజకవర్గాల్లో ప్రథమ లేదా ద్వితీయ స్థానంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర అధికారానికి గురిపెట్టినట్టే కదా. ఇందులో వారి నిర్మాణ బలం, కృషి పాలు ఎంత? కాంగ్రెస్ వైఫల్యం ఎంత? పోనీ వైఫల్యం కాదు అనుకుందాం, కాంగ్రెస్కు పెరిగిన ప్రమాదం ఎంత? ఈ ప్రశ్నలను చర్చ నుంచి తప్పించలేము. బీఆర్ఎస్ చెబితే తమ ఓట్లను బదలాయించే విధేయతలో ఆ పార్టీ ఓటర్లు లేరు. బదలాయింపు అన్నది రాజకీయమైన ఆరోపణ. కీలకమైన స్థానాలలో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టి బీజేపీకి సహకరించిందన్నది బీఆర్ఎస్ కూడా ఆరోపించింది. కొందరు అభ్యర్థులు ఎంపిక విషయంలో ఇతరులు కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితాలు ఇట్లా వచ్చాక తాము శంకించింది నిజమైందని వారు భుజాలు చరుచుకుంటున్నారు. రాజకీయ ఆరోపణల సంగతి పక్కన పెడితే కనీసం 4-5 సీట్లను కాంగ్రెస్ నష్టపోయిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి రూపొందించిన నినాదాలు దేశమంతా కాంగ్రెస్కు పనికొచ్చాయి. మరి తెలంగాణలో ఎందుకు ప్రభావం వేయలేకపోయాయి? దేశమంతా తమకు దొరికిన విజయాలకు రాహుల్ గాంధీ ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఆయనకు తెలంగాణలో చలామణి లేకపోయిందా? బీజేపీ పని అయిపోయిందని ప్రకటనలు చేస్తున్నప్పుడు తాము అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో బీజేపీ తన భవిష్యత్ విజయానికి విత్తనం వేసిందని రాహుల్ గాంధీ గ్రహించారా? అన్ని పార్టీలలోనూ తన స్థితిగతులను బట్టి సహజమైన వ్యక్తీకరణలు ఇస్తున్నది ఇప్పుడు ఒక బీఆర్ఎస్ఏ కనిపిస్తున్నది. కింద పడ్డ తనదే పైచేయి అన్న ధోరణి అందరిలోనూ ఉండేది. అసెంబ్లీ అపజయం తర్వాత లోక్సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా ఆ పార్టీ నేతలు కొంత గాంభీర్యాన్ని ప్రకటించక తప్పలేదు. ఇప్పటికీ 0 విజయాలతో చేతిలో శాసనసభ్యులు కూడా ఎంతవరకు నిలబడతారో తెలియని స్థితిలో ఆ పార్టీ మారిపోతున్నది. బుకాయింపులకు, దబాయింపులకు అసలే ఆస్కారం లేని స్థితి. ఉనికిని చాటుకునే చిటపటలు మాత్రం కొన్ని కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. బహుశా ఇది ఆ పార్టీకి ఆత్మవిమర్శ అంతర్ధానమో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇట్లు కె. శ్రీనివాస్. సో ఇది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం యోగేంద్ర యాదవ్ గారు చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినా కూడా తనది ఒక్కడదే చాలా దగ్గరగా నెంబర్స్ వచ్చాయి. +or-5తో వచ్చాయి. సెంటర్లో బీజేపీ ఆర్ కాంగ్రెస్కి తను ఇచ్చిన నెంబర్స్, ఇండియా కూటమికి. సో అతను కూడా ఇదే విశ్లేషించారు, ఆల్మోస్ట్ నియర్ టు దిస్. అతను ఏం చెప్పదలుచుకున్నారంటే ఎక్కడైతే బీజేపీ ప్రతిపక్షంలో ఉందో అక్కడ వాళ్ళకి చాలా
ఓటింగ్ పర్సంటేజ్ చాలా పెరిగింది, వాళ్ళకి చాలా ఓట్లు వచ్చాయి. అక్కడ దానివల్లే వాళ్ళు సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. బట్ ఎక్కడైతే ఆల్రెడీ బీజేపీ లాస్ట్ 10 years నుంచి వాళ్ళు గెలిచి ఉన్నారో అక్కడ చాలా ప్రజా వ్యతిరేకత ఉంది. అక్కడ చాలా ఓట్లు పర్సంటేజ్ పడిపోయింది, ఇంక్లూడింగ్ మోడీ గారు ఓటింగ్ పర్సంటేజ్తో సహా అందరు ఓటింగ్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% పడిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో బట్ రాహుల్ గాంధీ ఆర్ వాట్ ఎవర్ ఇండియా కూటమి వాళ్ళందరూ ఈ ఆలోచన చేయకుండా వాళ్ళకి సీట్లు పెరిగాయని ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ క్రమం కనుక ఫాలో అయి ఉంటే ఇప్పటి వరకు బీజేపీ లేని చోట్ల ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వస్తారు. బట్ వేరెవరు వాళ్ళు ఆల్రెడీ ఉన్న చోట్ల సెకండ్కి రావచ్చు, థర్డ్కి రావచ్చు. బట్ దట్ డస్ నాట్ మ్యాటర్. బట్ ఓవరాల్ నెంబర్ అయితే మాత్రం ఇదే ఉండే పరిస్థితి ఉందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.